హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ డైలీ రొటీన్ వ్లాగ్. సో, ఇదైతే సండే ఈవినింగ్ నా డే ఎలా గడిచిందని చూపిస్తున్నా. దానికన్నా ముందు ఇక్కడ నా డీమార్ట్ షాపింగ్స్ గురించి చూపించేస్తున్నానన్నమాట. సడెన్‌గా షాపింగ్ వెళ్ళాలనుకున్నాం. అండ్ నేను ఎవ్రీ టైమ్ గ్రాసరీ 3 మంత్స్‌కి ఒక్కసారి డీమార్ట్‌లో తెచ్చుకుంటా. ఈవెన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి. అలాగే ఈరోజు కూడా ఇలా 2 బ్యాగ్స్ నేను ఇంట్లో బ్యాగ్స్ మర్చిపోయాను గాబట్టి, ఇలా చిన్న సరుకుల సంచి ఉంటది కదా! దాంట్లో మేనేజ్ చేసేసాను. అండ్ ఈ టైం ఏంటంటే కొన్ని బెడ్‌షీట్స్ ఇంకొకటి ఎప్పుడు నేను క్వాలిటీని అలా చూస్తూ కొనుక్కునేదాన్ని. బట్ ఈసారి ఎందుకో నాకు తెలీదు గానీ, ఎలా ఉన్నా కొన్ని డేస్‌కి పాడైపోతుంది కదా! అని డీమార్ట్‌లో తీసేసుకోవాలని తీసేసుకున్నా. సింగిల్ బెడ్‌షీట్ అండ్ కింగ్ సైజ్ బెడ్‌షీట్స్ 2 ఇలా కొనుక్కొనేసాను. అండ్ అన్ని గ్రోసరీస్ కొన్ని నిండుకునేయి ఉండాయి. అండ్ నేను ఎంప్టీ అని చెప్పలేను గాబట్టి నిండుకొని ఉంటాయి. దాని గురించి ఇక్కడ ఏదేది కావాలో మొత్తం కొనేసుకున్నానన్నమాట. ఇంక ఇదంతా సర్దుకోవాలి ఇప్పుడు. అండ్ నౌ డేస్ అయితే మేము టోటలీ మిల్లెట్స్‌కి షిఫ్ట్ అయిపోతున్నాం. సో, ఈసారి అయితే 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఇంట్లో ఉండేయి గాబట్టి 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్. దాంట్లో అయితే నేను బరువు అనే మిల్లెట్‌ని ఎప్పుడు మిస్ అవ్వను. అండ్ రెగ్యులర్‌గా దాన్ని వాడడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కొన్ని థింగ్స్ అంతా నేను చూస్తూ ఉన్నానన్నమాట. అంటే లిస్ట్ రాసి నా హస్బెండ్‌కి కూడా పెట్టాను. సో, తను ఏం చేశారంటే హాఫ్ కేజీ తెమ్మనింది 1 కేజీకి వేసేసారు. 1 కేజీకి కావాల్సింది హాఫ్ కేజీకి ఇలా ఉల్టా పల్టా చేసేసారు. బట్ ఏం చేయడానికి కుదరదు. దీంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు నేను. అండ్ దీన్నైతే ఇప్పుడు సర్దుకొనేస్తున్నా. ఏ కంటైనర్స్‌లోకి వేసేది ఆయా కంటైనర్‌లకి వేసి రిమైనింగ్ అంతా ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసేసుకుంటానన్నమాట. 3 మంత్స్‌కి ఎందుకు అంటే నాకు ఒక దాని స్పాన్ అంతవరకు పనిచేస్తది అని ఎక్స్‌పైరీ డేట్ అంతవరకు వస్తదని నేను ఇలా ఫాలో అవుతున్నానంతే. పెద్ద రీజన్ అయితే ఏం లేదు. అండ్ ఈ లోపల ఇలా మొక్కజొన్నల్ని స్టీమ్ చేసి పెట్టాను. స్టీమర్‌ని కూడా నేను అండ్ స్టీమర్ గిన్నె ఉంది కదా! అది కూడా డీమార్ట్‌లో కొన్నాను. సో, టేస్ట్ చేసేసాను. బాగా వర్క్ అవుతుంది. రిషి అయితే కొంచెం ఏదో కాపీ రైటింగ్ ఉంటే దాన్ని రాసుకుంటున్నాడు. సో, రిషికి ఇచ్చేసి నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత నా వర్క్స్‌లోకి స్టార్ట్ అయ్యాను. ఈరోజు ఏ వర్క్ మార్నింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. లైక్ కొన్ని క్లిప్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా. అండ్ ఈవినింగ్ అయితే కర్డ్ రైస్ పెట్టేసాను. ఈరోజు కొంచెం గ్రహణం అలా ఉంది కదా! సో, అర్లీగా తినేద్దాం. అండ్ పొట్టకి కొంచెం డైజెషన్ ఫాస్ట్‌గా అయ్యే ఫుడ్ పెడదాం అన్నట్టుగా ఇలా కర్డ్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ రిషి ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అండ్ క్యారెట్‌ని గ్రేట్ చేసి ఇస్తున్నాడు. సో, దానికి ఒక థాంక్ యూ చెప్పేసానన్నమాట. అండ్ నేనైతే ఈజీగా కర్డ్ రైస్ చేసేస్తాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్తే నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు డీమార్ట్ చూసుకొని అలాగే 'ఘాటి' మూవీకి వెళ్ళాం. మూవీస్ గురించి రివ్యూ ఇచ్చేంత నాలెడ్జ్ నాకు లేదు. బట్ నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మూవీస్ కానీ, బుక్స్ గురించి కానీ ఎప్పుడు రివ్యూ ఇవ్వకూడదు. ప్రతి ఒక్క మూవీ ఒక పాయింట్‌లో బావుంటుంది. ప్రతి ఒక్క బుక్ కూడా ఒక పాయింట్‌లో బావుంటుంది. సో, డిన్నర్ చేసేసాక నెక్స్ట్ డేకి అంటే మండేకి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేసుకుంటున్నా. మీన్స్ ఉద్దిపప్పు రుబ్బి పెట్టిన అండ్ ఇడ్లీ రవ్వ అయితే ఇలా కడిగేసి మిక్స్ చేసేసుకుంటున్నా. దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేయాలి. సో దట్ ఏంటంటే ఫర్మెంట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని అంతే. నేను కిచెన్ క్లీన్ చేసే కన్నా ముందు ఇలా ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే ఒక చిన్న బాక్స్‌లో వేసి పెడతా. అండ్ నెక్స్ట్ డేకి బాదం సోక్ చేసి పెట్టాను. ఇక్కడ ఎందుకు ఇలా కుట్టని మీన్స్ నాకు తెలుగులో ఏమంటారో తెలియదు దాన్ని. చిన్న రోలు లాంటిది పెట్టానంటే ఈజీగా ఫర్మెంట్ అవుతుంది. వింటర్స్ లైక్ రైనీస్ ఉన్నప్పుడు అని అంతే. తర్వాత నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ సండే కదా! ఎవ్రీ సండే ఫిల్టర్ క్లీనింగ్ ఉంటది. మార్నింగ్ మిస్ అయ్యాను గాబట్టి, ఇప్పుడు దాన్ని ఒక నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తున్నా.
నేను ఫిల్టర్ క్లీన్‌కి ఎప్పుడు సోప్, సర్ఫ్ అండ్ ఆ స్క్రబ్బర్ ఏది వాడను. జస్ట్ సోడా అండ్ లెమన్ వాడి క్లీన్ చేస్తాను. నాకు అదే సేఫ్ అని అనిపిస్తది. సో, కిచెన్‌లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు నా స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఈరోజైతే ఆయిల్ పెట్టుకుందాం. ఎలాగో మార్నింగ్ గ్రహణం విడిచాక తలస్నానం చేయాలి కాబట్టి, ఆయిల్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేసుకుందాం అన్నట్టుగా ఆయిల్ పెట్టుకోవడానికి స్టార్ట్ అవుతున్నా. చాలా డేస్ అయింది ఇలా నైట్ టైమ్ ఆయిల్ పెట్టుకోవడం. సో, కొంచెం రిలాక్సింగ్‌గా అనిపించింది ఇలా చేయడం. సో, ఇలా ఉండింది నా చిన్న ఈవినింగ్ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నేను మూవీ గురించి అండ్ బుక్స్ గురించి ఒక షార్ట్స్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.